హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిత్తూరులో ఒక మంచి ఎగ్ దోశ పాయింట్ని అయితే కవర్ చేస్తాం. ఎగ్ దోశే కాదు, టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే జనాలు ఇక్కడ సందే ఉండరు అయితే. సో మనకు చిత్తూరులో ప్రేమ్లా వైన్స్ ఉంటుంది కదా, అదే గాంధీ రోడ్ దగ్గర, దాని బ్యాక్ సైడే ఉంటుంది. 1 year స్కూల్ దగ్గర కేసన్ హోటల్ అనేది. లోపలికి వెళ్ళి మనకు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఎన్ని సంవత్సరాలు రన్ చేస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. కస్టమర్ మాటలో కూడా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్ లైక్ చేసేయండి గైస్. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. సో గైస్, ఒకసారి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఫుల్ క్రౌడ్ అనమాట. ఇదే కాదు, ఇంకా చాలా మంది వస్తారు. బయట తినే వాళ్ళు కూడా బయట తింటున్నారు. సో గైస్, ఇక్కడైతే వడ కర్రీ అలానే పెట్టేస్తారు. కస్టమర్స్కి ఎంత కావాలంటే అంత పోసుకుంటున్నారు. కొన్ని హోటల్లో అయితే ఛార్జ్ చేస్తారు వడ కర్రీ తినాలంటే. ఇక్కడైతే ఓపెన్గా పెట్టేశారు. సో గైస్, మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరునా? బాబునా. ఓకేనా, మీరు ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారు. మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుంది నా, ఇక్కడ ఎక్సలెంట్ గా ఉంది. తక్కువ రేటు, బాగా మనకి తక్కువ రేటుకి ఇస్తున్నారు. బయట పోవాలంటే ఒక ఇడ్లీ 20 రూపాయలు, ఇక్కడైతే తక్కువ రేటుగా దొరుకుతుంది. చాలా మంది వస్తున్నారు జనాలు ఇక్కడికి. బాగా జరుగుతుంది వ్యాపారం కూడా. ఇక్కడ అందరూ బాగా కస్టమర్ వచ్చే వాళ్ళు కూడా బాగా వస్తున్నారు. తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి బాగా ఎక్కువ జనాలు వస్తున్నారు. టేస్ట్ కూడా బాగుంది. ఒక 5 రూపాయలు ఇడ్లీ అంటే కూడా మేలే మనకి. తక్కువ ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఉండే వాళ్ళు, ఇప్పుడు ఇక్కడైతే మనం ఒక 30 రూపాయలు ఇచ్చినట్టు 5 ఇడ్లీ వడ తినేసి వెళ్ళిపోతారు. ఈ దోశ కూడా తక్కువే. ఈ మామూలుగా ఈ ఎగ్ దోశ కానీ అది కూడా తక్కువే. మనకి కారం, సాంబారు, రసం, ఇది చట్నీ కూడా బాగానే ఉంది. ఉర్దు వడ కానీ మసాలా వడ కానీ అన్నీ బాగుంది. బడ్జెట్ లో మంచి టిఫిన్స్ మంచి టిఫిన్ కాబట్టి రెగ్యులర్ గా వస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. సో మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? కుమార్. ఓకేనా, మన టిఫిన్ సెక్షన్ ని చిత్తూరులో స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంత కాలం అవుతుంది? 35 years. 32 years కదా. ఓకే, మొదటి నాలుగు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు స్టార్ట్ చేసింది? ఎవరు హోటల్? అమ్మ నాన్న. ఉన్నామలే క్యాస్టర్. ఓకే, సో హోటల్ పేరు కూడా క్యాస్టర్ హోటల్. క్యాస్టర్ హోటల్. ఓకే, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నారా? అంటే నేను చిత్తూరులో దాదాపు చాలా హోటల్ చూసాను. ఇక్కడ క్రౌడ్ చాలా మంది ఉంటారు. అంత ఆదరణ పొందడానికి చిత్తూరులో కారణాలు ఏమైనా ఉన్నాయన్నా? కారణాలు అంటే స్టార్టింగ్ మామూలుగా వేస్తుంది, టిఫిన్ ఏదో చేంజ్ చేయలేదు. స్టార్టింగ్లో కొంచెం రోజులు మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ ఎగ్ దోశ స్టార్ట్ చేసినాం. ఫస్ట్లో వచ్చి అప్పుడు ఇడ్లీ పూరీలు వేస్తూ ఉంటాను. మళ్ళీ దోశలు అంటే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే మెయిన్ ఇంత ఆదరణ పొందడానికి ఏం కారణాలు? టేస్ట్. సో క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్? నాదంతా ఫస్ట్ క్వాలిటీ నాది చేసి. ప్రజెంట్ మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? ఇడ్లీ, దోశ, పూరి, వడకర్రీ, ముద్దు వడ, మసాలా వడ. ఓకే, అంటే సింపుల్ గా చూసుకున్నట్టే 4-5 ఐటమ్స్, హడావిడి కూడా ఉండదు. బట్ జనాలు మాత్రం బాగా క్రౌడెడ్ గా ఉంటారు. ఓకే, మన షాప్ టైమింగ్స్? షాప్ మార్నింగ్ 6:30 to 11:30. 11:30. ఓకే, ఎప్పుడైనా హాలిడే ఉందా, డైలీ ఉంటుందా? డైలీ కంటిన్యూ ఉంది. ఏదైనా వర్క్ ఇంపార్టెంట్ ఏదైనా వర్క్ ఉంటే లీవ్ వదిలేస్తాం. ఓకే, ఎక్కువగా మూవ్ ఐటమ్ అంటే ఏముంటారు అక్కడ? మూవింగ్ ఐటమ్ అన్ని మూవ్ అవుతుంది. ఇడ్లీ, పూరి, దోశ, వడ, ఎగ్ దోశ పోతుంది ఎక్కువ. ఎగ్ దోశకి ఇక్కడ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పి విన్నాను నేను కూడా. హోటల్ అడ్రస్ క్యాస్టన్ హోటల్, 9-49 డోర్ నంబర్, 1 year బ్లాక్, చిత్తూరు. ఓకేనా, థ్యాంక్ యూ. గైస్, ఇక్కడ వచ్చేసి ఎగ్ దోశ మనకు చాలా ఫేమస్. నేను ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చాను. దోశలో మనకి ఎగ్ దోశ అండ్ ప్లెయిన్ దోశ మాత్రమే ఉంటుంది. ప్లెయిన్ దోశ రీసెంట్ గా 5 రూపీస్ పెంచారంట. ఎగ్ దోశ అయితే మనకు 30 రూపీస్ మెయింటైన్ చేస్తున్నారు. మనకు నీట్ గా గుడ్డు బొగలు కొట్టుకుని అందులో కారం వేసి దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసి ఆయిల్ వేసి కాసేపు అయితే మూత పెట్టేస్తారు. మూత పెట్టిన తర్వాత మనకు అటు ఇటు కాల్చి రోస్ట్ చేసి అయితే ఇచ్చేస్తారు అనమాట. ఈ ఎగ్ దోశ ఇక్కడ ఎంత ఫేమస్ అంటే జనాలు చాలా మంది ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఎగ్ దోశ తింటున్నారు, అంత ఫేమస్ అనమాట. సో మనతో పాటు ఇంకో కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో కూడా తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? సురేష్. ఓకేనా, మీకు ఇక్కడ టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఎంత కాలంగా వస్తున్నారు? టేస్ట్ బాగుంది. 20 సంవత్సరాలు వస్తాం. బడ్జెట్ మంచి బడ్జెట్. ఓకే, బడ్జెట్ లో వస్తాను. 20 సంవత్సరాలకు వస్తున్నారు. ఓకే, చిన్న పిల్లకాయలు వాళ్ళు నచ్చినప్పుడు. ఇప్పుడు పెద్దలు అయిపోయారు. ఇంకోటన్నా, బయటతో కంపేర్ చేసినప్పుడు ఎక్స్పెషల్లీ పర్టికులర్ మీకు ఇక్కడ ఏం నచ్చుతుంది? టేస్ట్ బాగుంటాయి. అంటే ఎక్కువగా ఇష్టంగా తినే ఐటమ్ ఏందన్న ఇక్కడ? పూరి ఎక్కువ ఇష్టంగా తినేది. పూరి. సో ఓకే, తక్కువ కాస్ట్ లో మంచి టేస్ట్ ఉంది కాబట్టి రెగ్యులర్ 20 సంవత్సరాలకు వస్తున్నారు. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. గైస్, ఫైనల్లీ నేను కూడా ఒక ఎగ్ దోశ అండ్ మనకు ఉద్దు వడ, దాంతోపాటు వడ కర్రీ పెట్టుకున్నారు. వడ కర్రీ ఇక్కడ ఏంటంటే కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తున్నారు, ఓపెన్గా పెట్టేశారు అనమాట. ఎవరికి ఎంత కావాలని అది చేసుకుంటున్నారు. చాలా హోటల్లో వడ కర్రీ కూడా మనకు చార్జ్ చేస్తారు అనమాట, 20-30 రూపీస్ కర్రీ. సో ఎగ్ దోశ ఇక్కడ చాలా ఫేమస్ అని ఎగ్ దోశ తీసుకున్నాను.
35 ఇయర్స్గా వీళ్ళ టిఫిన్స్ అయితే చిత్తూరులో మంచి ఆదరణ అయితే పొందింది. మన సింపుల్ ఐటమ్స్ ఉంటాయి, ఇడ్లీ వడ, పూరి, ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ అంతే ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు. మీరు చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. టేస్ట్ చాలా బాగుంది. వడకర్రీతో ఒకసారి ట్రై చేద్దాం, ఎగ్ దోశ కాంబినేషన్ ఎలా ఉంటుందో. సూపర్గా ఉంది గైస్. సో మీరు చాలా మంది చేసే ఉంటుంది, మీరు కానీ వచ్చి వడకర్రీతో తిన్నారంటే అసలు ఫ్లాట్ అయిపోతారు. టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ వైజ్ ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. లొకేషన్ వచ్చేసి చిత్తూరులో మనకు డిఐ రోడ్డు పక్క సందులో అయితే ఉంటుంది. నేనైతే లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.